కూడా లేదు. నిన్న మొన్న మందకృష్ణ మాదిక్ గారు ఫోన్ చేసి, ఎందుకమ్మా పొద్దుగూకులు నేను హోమ్ మినిస్టర్ నే కాపాడుతాను అనుకున్నావేంటి, కులాలకు అతీతంగా నీకు కూడా నిలబడతా. మరి నీ స్టాండ్ నాకు బాగా నచ్చింది, ఇప్పుడు కాదు 5 ఏళ్ల నుంచి వింటున్నాను. భలేదానివే, నీ వైపు నేను మాట్లాడను అనుకుంటావా అంటూ నన్ను చక్కగా అప్రిషియేట్ చేసినారండి. అప్పుడు నాకు అర్థమైంది, అదేరా నాగార్జున రెడ్డి గారు అనుకుంటా, చార్టెడ్ అకౌంటెంట్, ఆయన బయటకు వచ్చాడు, కులాలకు అతీతంగా నీ వెనకాల మేము నిలబడతామమ్మా అన్నారు. అరే బాగుందయ్యా బాబు, ఇదే బాగుంది కదా, ఇదే బాగుంది అనిపించిందండి. సో అందుకనే ఇక్కడ కుల స్టాండ్ అనేది కరెక్ట్ కాదు సార్. రాష్ట్రానికి అంత కొంపలు మునిగిపోయే విపత్తులేని రాలా. అరే అసలు ఆంధ్ర రాష్ట్ర పోలీసులు వచ్చి బీహార్ లో గోడలు దూకి ఒక ఐజీ స్థాయి వ్యక్తిని ఎత్తుకుపోతుంటే దర్యాప్తు అధికారి ఫాలో అవ్వాల్సిన మినిమం రూల్స్ ను కూడా ఆంధ్ర పోలీసులు ఫాలో అవరేంటని బీహార్ లో చెప్పుకుంటే ఇది కదా మాట్లాడుకోవాలా, ఇది కదా మాట్లాడుకోవాలా. దౌర్భాగ్యం ఏమేంటో తెస్తారు. పరిపాలన చేతగాని వాడే కులాలని మతాల గురించి ప్రస్తావిస్తాడు, అంతేగాని అసలు కులాల ప్రస్తావన మతాల ప్రస్తావన వద్దు సార్. కులాలకి మతాలకి అతీతంగా పనిచేద్దాం, అందరినీ ఒకేలా చూద్దాం. ఎవరి కష్టం వచ్చినా, ఇప్పుడు నా కష్టం వచ్చింది, నా కోసం మందకృష్ణ మాదిగన్న వస్తానన్నారు, నాగార్జున రెడ్డి గారు వస్తానన్నారు, రేపు ఇంకొకళ్ళు వస్తామంటున్నారు. ఏంటి అంటే అరే కులమేం కులమమ్మా అన్నారు. సో ఇటువంటివి మనం దయచేసి ప్రమోట్ చేయకూడదండి. కులాలని పక్కన పెట్టి ఎవరికి కష్టం వచ్చినా లాండ్ ఆర్డర్ విరుద్ధంగా వెళ్లారు. అంబటి రాంబాబు గారి విషయంలో నిప్పు పెట్టారు, ఓకే. 7 గంటలు దాడి చేసినారు. అరే ఇంతవరకు వింత, 3 గంటలు దాడి చేస్తేనే ఆల్మోస్ట్ గవర్నర్ పరిపాలన వచ్చేసినట్టు, అలాంటిది 7 గంటలు దాడి చేసినారంట. పోలీసుల్ని పక్కన పడేసి అంతా మేమేనని, అది కదా మాట్లాడుకోవాలా. దానికి లాండ్ ఆర్డర్ విరుద్ధం.